మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకున్నాడు. కానీ గతంలో ప్రతిపక్షాలు ఆరోపించినటువంటి ఆరోపణకి ఇది దగ్గర అవుతుంది కదా, వాళ్ళ ఆరోపణ నిజమే అవుతుంది కదా. వాలంటీర్లు అనే వ్యవస్థ కేవలం వైఎస్ఆర్సీపీ కార్యకర్తలే. వాళ్ళు ఎప్పుడైతే విమర్శించారో అప్పుడు చేసి ఉంటే, కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి లాగా వాలంటీర్లు కూడా ఈ రోజు 2,50,000 మంది వాలంటీర్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగులు అడుగేస్తూ ముందుకు పోతున్నారు. వాళ్ళు గుండెని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన ఎన్నో ఆరోపణలు చేశారు. ఆయన అవినీతి పరుడు, ఆయన 1,00,000 కోట్లు దోచుకున్నాడు, ఆయన అక్రమార్కుడు, పెద్దలను గౌరవించడు, అది ఇదే విమర్శించారు. రాష్ట్ర ప్రజలు ఎవరైనా నమ్మారా? ఆయన అధికారం ఇచ్చారు, ప్రతిపక్ష పాత్ర ఇచ్చారు, ప్రధాన ప్రతిపక్షం ఇచ్చారు, ఉమ్మడిగా వాళ్ళు వస్తే 1.2% గెలవడం జరిగింది. వేణు గారు ఒక్క నిమిషం. అదే విధంగా 51 సీట్లు 151 సీట్లు 50% ఓట్లతో అధికారం ఇచ్చారు. ఆయన ఎక్కడ భయపడలేదు. అంటే ఈ రోజు వాలంటీర్లు కూడా ఎక్కడ భయపడలా. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గెలవాలంటే ఖచ్చితంగా రాజీనామాలు చేయాలి. ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే ఈ రోజు వాళ్ళకి ఏదైతే సంక్షేమ అభివృద్ధి రావాలంటే మళ్ళీ ప్రభుత్వం రావాలని చెప్పి ఈ రోజు ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నారు.